పీపీపీ తెస్తే తప్పేంటని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఆర్థిక సంస్కరణల తర్వాత చాలా ప్రాజెక్టులు పీపీపీ మోడ్లోనే జరుగుతున్నాయని అన్నారు. దీనివల్ల క్వాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. పీపీపీ అంటే ఏంటో కూడా తెలియకుండా ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. దేశం మొత్తం పీపీపీ మోడల్లో కాలేజెస్ ఇచ్చారు, ముందుకు పోతున్నారు. కడాన దశ ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే ఐఐటి చెన్నై, ఐఐఎం ఉదయపూర్, ఐఐటి నాగపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వైఆ పీపీపీలో పోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ కాలేజీలని ప్రైవేట్ ఇచ్చేస్తారా? ఈరోజు ఒక మోడల్ కింద సంపద సృష్టించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు పీపీపీ కింద జేగురపాడు పవర్ ప్లాంట్ జీవీకి ఇస్తే అది పూర్తి చేసి మొన్ననే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. అది మోడల్ ఆఫ్ పీపీపీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఆస్తి మనది, వాళ్ళు మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేస్తారు. సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేసి అందులో వచ్చే లాభాలను అప్పులు కట్టి కొంత లాభం మిగిలిపెట్టుకుంటారు. 33 ఏళ్ళ తర్వాత మనం ఇచ్చిన పీరియడ్ ప్రకారం తిరిగి ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ తప్ప వాళ్ళది